హే గాయ్స్, రీసెంట్గా ట్రెండ్ అవుతున్న అనగనగా మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ప్లాట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ నేమ్ కోసం స్టూడెంట్స్ని ఎలా ప్రెషర్ పెడుతున్నాయి అనే దానిపైన రన్ అవుతుంది. మన హీరో సుమంత్ గారు స్టూడెంట్స్ని అలా ప్రెషర్ చేయకూడదు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని అంటూ ఉంటారు. సుమంత్ గారు ఈ మూవీలో పీడీ టీచర్ రోల్ ప్లే చేశారు. మన హీరో ఒకసారి కొంతమంది డల్ స్టూడెంట్స్కి స్టోరీస్ రూపంలో సబ్జెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ స్టూడెంట్స్ అందరికీ మంచి మార్క్స్ వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత ఏమైంది అనేది మూవీలో చూడాలి. మన సుమంత్ గారి యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. స్టార్టింగ్ బాగుంది, అరే బాగుంది కదా అనుకునే లోపే సెకండ్ హాఫ్ స్టోరీలో అవసరం లేని పాయింట్ తీసుకొస్తారు. మంచి లైన్ తీసుకున్నారు, బట్ సెకండ్ హాఫ్ వేరేలా హ్యాండిల్ చేయాల్సింది అనిపించింది. ఎమోషనల్ సీన్స్ నీడ్ లేకపోయినా ఫోర్స్డ్గా ఇరికించినట్టు అనిపిస్తుంది. నాకు ఎమోషనల్గా అనిపిస్తుంది, బట్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు ద స్టోరీ. అసలు ఈ పాయింట్ ఎందుకు పెట్టారు? స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు బాగుంది కదా, అలానే కంటిన్యూ చేయాల్సింది కదా. ఇంకా వేరే ఏదైనా ఛాలెంజెస్ వచ్చి ఉంటే దాన్ని మన హీరో ఎలా హ్యాండిల్ చేశాడనేది చూపించాల్సింది కదా అని అనిపించింది. ఫాదర్ అండ్ సన్ మధ్య సీన్స్ బాగుంటాయి. అండ్ రామ్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి యాక్టింగ్ కూడా బాగుంది. అవసరాల శ్రీనివాస్ గారు ఇంకా మిగతా యాక్టర్స్ దే డిడ్ దేర్ బెస్ట్ అని చెప్పాలి. బీజిఎం బాగుంది, సాంగ్స్ కూడా పర్లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ నాకు అంతగా నచ్చలేదు బికాస్ ఆఫ్ ద ఫోర్స్డ్ ఎమోషనల్ సీన్స్. ఇలాంటి ఎమోషనల్ మూవీస్ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ మూవీ వచ్చి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. మీరు కూడా ఈ మూవీని చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.